హాయ్ గైస్, నేను ఆల్రెడీ రిజనల్డ్ మెన్ స్కిన్ కేర్ కిట్ అయితే రివ్యూ చేశాను. దాని వీడియో కింద ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. దానిలోనైతే చాలామంది నెక్స్ట్ వీడియో కావాలని అయితే రిక్వెస్ట్ చేశారు. దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా అది రాసుకున్న తర్వాత నా ఫేస్ అంతా జిడ్డుగా అయిపోయింది అండ్ కొంచెం బ్లాక్గా అయిపోయినట్టు అనిపించడం, సంథింగ్ తేడాగా అయితే నాకైతే అనిపించింది. కొన్ని రోజులు వాడడం అయితే మానేశాను దాన్ని ఇంకా, కానీ ఒక 2-3 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను మళ్ళీ. కాకపోతే మొత్తం ఫేస్ వాష్, క్రీము అండ్ లిప్ బామ్, ఇంకా మాయిశ్చర్ అవేం వాడకుండా ఓన్లీ సిరమ్ ఉంది కదా, సిరమ్ ఒకటి రాస్తున్నాను, ఇంకా సన్ స్క్రీన్ ఒకటి రాస్తున్నాను అంతే. అది రాసినాకైతే కొంచెం బ్రైట్గా ఫేస్ అవుతున్నట్లు కనిపిస్తుంది, కానీ ఫేస్ అయితే జిడ్డుగా ఉంటుంది అది రాసినాక కూడా. కానీ కొంచెం బ్రైట్గా, అంటే ముందుటి మీద కొంచెం బ్రైట్గా అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది ఫేస్లో. మన మిర్రర్లో మనం చూసుకుంటే ముందుకి ఇప్పటికి అది రాసినాక తేడా అయితే డిఫరెన్స్ అయితే కనబడుతుంది, కొంచెం బ్రైట్గా అవుతున్నట్టు కనబడుతుంది. కానీ ఫేస్ మాత్రం జిడ్డుగా ఉంటుంది. నాకైతే కొంచెం డ్రైగా ఉంటేనే ఇష్టం, జిడ్డుగా ఉంటే అంత నచ్చదు. సో అందుకని నేను ఓన్లీ సిరమ్, సన్ స్క్రీన్ ఓన్లీ రాస్తున్నాను 2 డేస్ నుంచి. సో ఈరోజు అయితే ఇంకా వీడియో పెడదామని రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే చూద్దాం. ఈరోజైతే మనం సిరమ్ అండ్ సన్ స్క్రీనే రాద్దాం. బ్రైట్గా కనబడుతుంది కానీ ఫేస్ అంతా జిడ్డుగా అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత జిడ్డుగా ఉంది, కానీ ముందుటి మీద కొంచెం బ్రైట్గా కనబడుతుంది. ఎక్కువ రాయిస్తున్నానేమో, మరి కొంచెం వాడాలేమో. ఇప్పుడైతే సన్ స్క్రీన్ రాద్దాం. వీడియోలో అయితే మీకు తెలుస్తుందో లేదో కానీ మిర్రర్లో చూసుకుంటే మాత్రం కొంచెం బ్రైట్గా ఉన్నట్టు కనబడుతుంది ముందుటి మీద. ఇప్పుడు కొంచెం బ్రైట్గా అయినట్టు కనబడుతుంది, కాకపోతే ఫేస్ మీద జిడ్డుగా అనేది ఉంటుంది. దానివల్ల నాకు కొంచెం చిరాకు వస్తుంది. ఫేస్ మాత్రం ముందు మీద కొంచెం లైట్గా బ్రైట్గా ఉన్నట్టు కనబడుతుంది. చూద్దాం, కొద్ది రోజులు వాడి ఫుల్ రివ్యూ ఇద్దాం.